బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన సభ్యత్వ నమోదు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. మార్చి 10 వరకు ఈ సభ్యత్వాలను తీసుకోనున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన దృష్టి సారించింది. ఈ కార్యక్రమం పిఠాపురం నియోజకవర్గంలో లాంఛనంగా ప్రారంభమైంది. 2020లో 5 నియోజకవర్గాల్లో పైలట్ విధానంలో మొదలుపెట్టిన కార్యక్రమం గతేడాది 12.18 లక్షల మందికి చేరింది. మొదటి ఏడాది 94,000 మంది చేరితే అది ప్రతి ఏటా పెరుగుతూ వెళ్ళింది. కరోనా సమయంలో 3.30 లక్షల మందిని సభ్యులుగా చేర్చారు. ప్రతి నియోజకవర్గం నుంచి 75 నుంచి 100 మంది సాధకుల పేర్లను సత్వరం అందజేయాలని జనసేన అధిష్టానం తెలిపింది. ఉద్యమ సభ్యత్వం తీసుకున్న వారు 400 చెల్లించాలి. వీరికి ప్రమాద బీమా ప్రయోజనాలు అందుతాయని అధిష్టానం పేర్కొంది. అలాగే పార్టీకి పరోక్షంగా సహాయ సహకారాలు అందించే వారిని ప్రదాత అని పేర్లు పెట్టారు. జనసేన సభ్యత్వ నమోదు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. మార్చి 10 వరకు ఈ సభ్యత్వాలను తీసుకోనున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన దృష్టి సారించింది. ఈ కార్యక్రమం పిఠాపురం నియోజకవర్గంలో లాంఛనంగా ప్రారంభమైంది. 2020లో 5 నియోజకవర్గాల్లో పైలట్ విధానంలో మొదలుపెట్టిన కార్యక్రమం గతేడాది 12.18 లక్షలకు చేరింది. మొదటి ఏడాది 94,000 మంది చేరితే అది ప్రతి ఏటా పెరుగుతూ వెళ్ళింది. కరోనా సమయంలోనూ 3.30 లక్షల మంది సభ్యులుగా చేర్చారు. ప్రతి నియోజకవర్గం నుంచి 75 నుంచి 100 మంది సాధకుల పేర్లను సత్వరమే అందజేయాలని జనసేన అధిష్టానం తెలిపింది. ఉద్యమి సభ్యత్వం తీసుకున్న వారు 400 చెల్లించాలి. వీరికి ప్రమాద బీమా ప్రయోజనాలు అందుతాయని అధిష్టానం పేర్కొంది. అలాగే పార్టీకి పరోక్షంగా సహాయ సహకారాలు అందించే వారిని ప్రదాత అని పేర్లు పెట్టారు.